2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. మీ ఇంట్లో లక్ష్మి నిలవడం లేదు అని అనిపించిందా? డబ్బు వస్తుంది కానీ డబ్బు నిలకడగా ఉండట్లేదు, ప్రయత్నిస్తున్నాం కానీ ఫలితం దక్కట్లేదు. ఇవన్నీ కేవలం జాతకరీత్యా మాత్రమే కాదు, మన ఇంట్లో ఉండే వస్తువుల ప్రభావం వల్ల కూడా ఇలాంటివి జరుగుతాయి అని చెప్తూ ఉన్నారు. సో దీని గురించి ఈరోజు క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మన ఇంట్లో ఉండే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇలాంటి ప్రభావం ఉంటుందంటారా? అంటే డబ్బు మన దగ్గర ఉండకపోవడం కావచ్చు, మనసు ప్రశాంతంగా ఉండకపోవడం, మనం ఏదైతే కోరిక కోరుకుంటున్నామో అది మన దగ్గరికి రాకపోవడం, దాని గురించి అనేక రకాలుగా మనం ప్రయత్నించినప్పటికీ కూడా ఈ వస్తువుల వల్ల మన దగ్గరికి రాకుండా ఉంటుందంటారా? అంతటి ప్రభావం ఉంటుందా? మీరు అడిగినటువంటిది చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా మందికి జాతకం బాగున్నా, వాస్తు దోషాలు లేకపోయినా, చిన్న చిన్న పొరపాట్లు కరెక్షన్స్ లేకపోవడం వల్ల, ఇంట్లో ఉండేటువంటి వస్తువుల యొక్క ప్రభావం ఉండడం వల్ల అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారండి. మీరు అన్నట్టుగా సేవింగ్స్ నిలబడకపోవడం, అంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే ఖర్చు అవుతూ ఉంటుంది. ఇది చిన్న స్థాయి సంపాదన ఉండేటువంటి వాళ్ళ దగ్గర నుంచి కోట్లలో సంపాదన చేసేటువంటి వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం కనబడుతూ ఉంటుందండి. అయితే నేను ఒక 8 విషయాలు చెప్తానండి. ఆ 8 విషయాలు జాగ్రత్తగా మీరు పాటించగలిగితే సో మీకు ఇక్కడి నుంచి ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటకు రావడం కానీ ఖచ్చితంగా చూస్తారు. ఏంటి అండి? సో పాయింట్ నెంబర్ 1 వచ్చేసి, ఇంట్లో పగిలినటువంటివి కానీ, చెదిరిపోయినటువంటి వస్తువులు కానీ అస్సలు ఉండకూడదండి. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అలాంటివి ఉన్నాయి అంటే వాళ్ళ ఇంట్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న విరిగిపోయిన గ్లాసులు కానీ, విరిగిపోయినటువంటివి ఒక మూల పెడుతూ ఉంటారండి. విరిగిపోయిన ప్లేట్లు కానీ, లేకపోతే పగిలిపోయినటువంటి క్లాక్స్ అండి, అంటే గడియారాలు ఇవి కానీ, లేకపోతే పగిలిపోయినటువంటి అద్దాలు కానీ, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. ఎవరింట్లో అయితే ఇలాంటివి ఉంటాయో వాళ్ళ ఇంట్లో ప్రాణశక్తి నిలబడదండి. ఇది నేను కూడా చూశాను ఖచ్చితంగా. ఎందుకంటే అది భగ్నం అయిన దాని నుంచి ప్రాణశక్తి అనేటువంటిది రాదు. ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని చూసినప్పుడు, దాంతో మనం ఏదైనా, అది మనం వెళ్తూ ఉన్నప్పుడు అదే మన కంట్లో పడితే ఖచ్చితంగా వ్యవహారం చెడిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా విరిగిపోయినవి కానీ, పగిలిపోయినవి కానీ మీ ఇంట్లో ఉంచొద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రెండవ సూత్రం ఏంటి అంటే, పనికి రానటువంటి పాత వస్తువులు ఇంట్లో ఉండకూడదండి. ఎందుకంటే పనికి రానటువంటివి, మన యూజ్ చేయనటువంటి పాత వస్తువులు అంటే ఇండికేషన్ రాహు అన్నమాట. ఎవరింట్లో అయితే అలాగ పనికిరాని పాత వస్తువులు ఉంటాయో, స్టాగ్నెంట్ ఎనర్జీ, ఎప్పుడైతే ఆ వస్తువులు అలాగే ఉంటాయో అక్కడ రాహు యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆ స్టాగ్నెంట్ ఎనర్జీ వల్ల ఏంటంటే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి లేజినెస్ అనేటువంటిది పెరుగుతుంది. కన్ఫ్యూజన్స్ అండి. రాహు అంటే ఏంటంటే కన్ఫ్యూజన్స్, నో క్లారిటీ అన్నమాట, డిలే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంట్లో ఉండే యజమాని ఏదైనా ప్లాన్, ఏ ప్రాజెక్టులు ఏదైనా చేస్తున్నా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి నేను చాలా మందికి చూశానండి. ఇది ఏదైనా చేస్తూ ఉన్నా, లేకపోతే ముందుకు వెళ్ళాలి దేంట్లోనైనా అనుకుంటూ ఉన్నా, ఉద్యోగ ప్రయత్నాలు చేసినా, డబ్బు రావాల్సిన ఉన్న డిలే, ఆ డబ్బులు రావండి. సో ఖచ్చితంగా ఇంట్లో ఉండే పాత వస్తువులు మాత్రం అవి తీసేసేయండి. అనవసరమైనవి అస్సలు ఉంచొద్దు. అది ఉండడం వల్లనే మీకు మొత్తం అంతా కూడా దరిద్రం పట్టుకుంటూ ఉంటుంది. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే, ఇదే ఉండేటువంటి పాత వస్తువుల వల్ల ఎన్ని అవకాశాలు వస్తూ ఉన్నా ఆ అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకోలేరు. రెండవది ఏంటంటే ఇరిటేషన్, లేజినెస్ అనమాట. ఆ పని మీరే చేయలేరు, పైగా పని అవ్వట్లేదని మీరే 10 మందిని బ్లేమ్ చేయడం కానీ, ఇరిటేట్ అవ్వడం కానీ, చాలా బాధగా ఉండడం కానీ కనబడుతూ ఉంటుంది. ఈ సిమ్టమ్ కనబడినా ఒకసారి మీ ఇంట్లో చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ రెండు దాని వల్ల, రాహు యొక్క ఎనర్జీ వల్లే కనబడుతూ ఉంటాయి. సో టాయిలెట్స్ కానీ, ఏ పాత వస్తువులు ఇంట్లో అలా స్టాగ్నెంట్గా ఉండడం కానీ, రెండూ జరుగుతున్నాయి అంటే టాయిలెట్స్ క్లీన్గా ఉండాలి. ఈ రెండూ జరుగుతున్నాయి అంటే రాహు యొక్క ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోండి. తర్వాత 3వ సూత్రం ఏంటి అంటే, ఇంట్లో ఎండిపోయినటువంటి పువ్వులు కానీ, మొక్కలు కానీ ఉండకూడదండి. ఇది నెగిటివ్ ఎనర్జీకి సంకేతం అనమాట. ఇంట్లో మొక్కలు అనేటువంటివి ఎందుకు ఎండిపోతాయండి? ఫర్ ఎగ్జాంపుల్ తులసి మొక్క. ఆ తులసి మొక్క ఎండిపోతుంది అంటేనే మన ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ జరగబోతోంది, యజమానికి ఏదో ఆపద రాబోతోంది అనేటువంటి సంకేతం ఆల్రెడీ శాస్త్రం చెప్పినటువంటిదే. అయితే మన ఇంట్లో ఎండిపోయినటువంటి పుష్పాలు కానీ, ఎండిపోయినటువంటి మొక్కలు కానీ ఉన్నాయి అంటే గ్రోత్ అనేటువంటిది ఆగిపోతుంది, ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటిది ఆగిపోతుంది, ఆరోగ్య సమస్యలు అనేటువంటివి వస్తాయండి. దాన్నే శుష్కము అంటారండి, అంటే మృతతత్వము. అంటే అక్కడ చనిపోయినటువంటి ఒక ప్రాణికి సంబంధించిన ఎనర్జీ ఉంటుంది. మొక్కలు కానీ, పుష్పాలు కానీ, ఏదైనా కావచ్చు. సో ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ఆలోచన శక్తి కూడా కోల్పోతారు. సో అందుకే మన ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళందరూ కూడా సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి పూజ చేయాలి. చేసే ముందు నిర్మాల్యాన్ని తీసేయాలి అని చెప్తారు. నిర్మాల్యము అంటే పూజ చేసినటువంటి పుష్పాలండి, ఆల్రెడీ వాడిపోయి ఉంటాయి అప్పటికే. సో ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది సూర్యోదయం కాకముందే తీసేయాలి, దీపాన్ని వెలిగించాలి. సూర్యోదయానికి
పూజా మందిరంలో పూజ జరుగుతూ కానీ పూజ అయిపోయి కానీ ఉండాలి. సో ఇది అందుకే చెప్తారండి. సో మృత తత్వము ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో మొక్కలు చాలా శుభ్రంగా హెల్దీగా ఉండాలి. పువ్వులు కూడా ఎప్పుడూ కూడా పరిమళంగా ఉండాలి తప్ప అదేదో ఎండిపోయినటువంటి పుష్పాలుగా ఎప్పుడో పాతది ఫోటోకి వదిలేసినటువంటి ఎండిపోయిన పువ్వులు మామిడాకులు అలాంటివి ఉండకూడదు. అవి ఉన్నాయి అంటే నెగిటివ్ ఎనర్జీ, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి 4వ పాయింట్, ఇంట్లో దేవతా విగ్రహాలు కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ చాలామంది విరిగిపోయినవి అవి చిరిగిపోయినటువంటివి అలాగే గోడకు వదిలేస్తూ ఉంటారు. లేకపోతే ఆ విగ్రహాలు విరిగిపోయినవి సర్లే ఉంచుదాంలే అని చెప్పి ఒకసారి 2-3 సార్లు అతికించిన ఆ తర్వాత అలాగే వదిలేస్తారండి. అది విరిగిపోయి ఉంటుంది, కానీ దానివల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడూ కూడా అలా విరిగిపోయినవి కానీ లేకపోతే ఇంట్లో చిరిగిపోయిన చిత్రపటాలు కానీ ఉండకూడదు. సో అలా ఉండకూడనటువంటివి ఏం చేయాలి అంటే ఆ విగ్రహాలు అయితే నదిలో కలిపేసేటువంటివి కానీ సముద్రంలో కలిపేసేటువంటివి కానీ ఉంటే సముద్రంలో కలిపేసేయచ్చు, లేకపోతే ఏదైనా దేవత ఆలయంలో అప్పచెప్పేసేయండి. సో ఆ దోషం మీ ఇంట్లో ఉండకూడదు. దానివల్ల ఏం జరుగుతుందంటే రక్షణ శక్తి తగ్గిపోతుంది. ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల మధ్యలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి, గొడవలు అవుతాయి. ఇది బాగా గమనించండి. మీ ఇంట్లో దేవతా విగ్రహాలు విరిగిపోయి కానీ చిత్రపటాలు చిరిగిపోయి కానీ ఉంటే ఇంట్లో గొడవలు అవుతాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ దోషం పెరిగిపోతుంది కాబట్టి సో అది ఎప్పుడూ కూడా మీరు చేయొద్దు. తర్వాత 5వ పాయింట్ ఏంటి అంటే మీ ఇంట్లో పాత బట్టలు ఉంటాయండి. చాలా మంది ఇది బాగా గమనించరు. ఎప్పుడో 10th క్లాస్ ఇంటర్ సంబంధించినటువంటి బట్టలు కూడా దాచి పెట్టుకుంటూ ఉంటారు, వాడరు వాటిని. కానీ ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి ఆ బట్టలు అలాగే ఉంటాయి. ఆ బట్టలు అనేటువంటివి అలా ఉంచడం వల్ల దాని యొక్క ప్రభావం వల్ల మీ సెల్ఫ్ గ్రోత్ అనేటువంటిది ఆగిపోతుంది. కొత్త కొత్త ఆలోచనలు కానీ కొత్త కొత్త అవకాశాలు కానీ మీకు రావు. బాగా గుర్తుపెట్టుకోండి. వస్త్రాలు అంటే మన ఆరాకి సంబంధించినటువంటి ఒక లేయర్ అన్నమాట, శక్తి పొరలు అంటారు శాస్త్రం ప్రకారం. సో ఎప్పుడైతే అవి పాతవి అలాగే వదిలేస్తున్నారో, నిల్వ వదిలేస్తున్నారో, ఒక డ్రైనేజ్ ఉందనుకోండి, ఆ డ్రైనేజ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఆ కొత్త నీరు ప్రవహించడం కానీ ఏది ఉండదు. ఆ బ్లాక్ అయినటువంటి డ్రైనేజ్ కానీ ఏదైనా అక్కడ ఆగిపోవడం వల్ల కంప్లీట్లీ సిస్టమ్ అంతా ఆగిపోతుంది. అలాగే ఎప్పుడైతే క్లియరెన్స్ రావాలి అంటే పాత బట్టలు అనేటువంటివి ఇంట్లోంచి తీసేయండి. సో వాడేవి కాదు, వాడనటువంటివి ఏది కూడా ఉంచొద్దు, లేకపోతే తలకిందులు అవుతుంది అనమాట. మీ ఆలోచన శక్తి మీరు కోల్పోతారు, మీ యొక్క ప్రొఫైల్ బిల్డ్ అవ్వడం ఆగిపోతుంది, ఇలాంటివి కనబడతాయి. ఇవి చిన్నవి వినడానికి వింతగా అనిపించినా ఇది చేసిన తర్వాత మీకు ఆ రిజల్ట్ కనబడుతుంది యాక్చువల్లీ. తర్వాత విషయం ఏంటంటే చీకటి మూలాలండి. అంటే చాలా మంది ఇంట్లో సూర్యకాంతి అనేటువంటిది రాదు. అంటే కొంతమంది ఇంట్లో లైట్స్ వేసుకుంటారు ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని ప్రకారం, కానీ ఇంట్లో సూర్యకాంతి అనేటువంటిది రావాలి. అది ఈస్ట్ ఫేసింగ్ నుంచి కానీ నార్త్ ఫేసింగ్ నుంచి కానీ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఈశాన్య మూల నుంచి కానీ రావాలండి. ప్రాపర్ లైటింగ్ ఉన్నటువంటి ఇంట్లో ఏ రకమైన అనారోగ్య సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, గొడవలు కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం కానీ ఉండదు. ఎన్ని ఉన్నా ఇది మాత్రం రాదండి. చైతన్య శక్తి బాగుంటుంది కాబట్టి, ప్రాణశక్తి బాగుంటుంది కాబట్టి. ఇంట్లో సూర్యకాంతి అనేటువంటిది లేదు అంటే ప్రాపర్గా ఆ ఇంట్లో విపరీతమైన గొడవలు అవుతూ ఉంటాయి. ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు దేంట్లోనూ సక్సెస్ఫుల్గా వెళ్ళరండి. ఈవెన్ యజమాని దగ్గర నుంచి చదువుకునే పిల్లల దాకా అందరికీ గొడవలు అవుతూ ఉంటాయి. వాస్తు అనేటువంటిది సైన్స్ అండి. సో సూర్యకాంతి అనేటువంటిది అంత ఇంపార్టెంట్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఇల్లు చీకటిగా ఉంచొద్దు. పొద్దున్నే లేవగానే ఆ కిటికీలు తెరవడం కానీ, తలుపులు తెరవడం కానీ, ఆ మూసేసినటువంటి చీకటిలో వర్క్ చేయండి, ఆ తెరిచి ఆ వెలుగులో వర్క్ చేయండి. రెండింటికి ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని డిఫరెన్స్ ఆలోచించండి, మీకే తెలుస్తుంది. తర్వాత 7వ విషయం ఏంటి అంటే సాయంత్రము సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఇల్లు ఊడవడం అండి. ఇల్లు తుడవడం కానీ, పాతవన్నీ కూడా తీసేయడం కానీ, డబ్బులు ఎవరికైనా ఇవ్వడం కానీ, అప్పుల కోసం మాట్లాడడం కానీ, ఇలాంటి నెగిటివ్ వైబ్స్ ఎప్పుడైతే కంటిన్యూ అవుతూ ఉంటాయో, డబ్బు నిలబడకపోవడం ఆఫ్టర్ 6 అంటే 6 అని కాదని సన్సెట్ తర్వాత సో డబ్బు నిలబడకపోవడం కానీ, అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ అనమాట. ఒక విషయానికి 10 రూపాయలు ఖర్చు అయితే సరిపోతుంది అనుకుంటే అక్కడ 100 రూపాయలు ఖర్చు అవుతాయి. అవసరమైన వాడికి నిజంగా డబ్బులు ఉండవండి ఆ టైంలో. ఈ ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేస్తారంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఇలా ఇల్లు ఊడవడం కానీ, తుడవడం కానీ, అప్పుల కోసం మాట్లాడడం కానీ, అప్పు ఇవ్వడం కానీ, ఎవరికైనా డబ్బులు ఇవ్వడం వల్ల ఇది కనబడుతుంది. ఎనర్జీస్ అనేటువంటివి అంత ఇంపార్టెంట్ అండి. సో అందుకే పల్లెటూరులో కానీ ఇప్పటికీ మన పెద్దవాళ్ళు కానీ పొద్దు కూకింది ఈ మాట అంటూ ఉంటారు. పొద్దు కూకింది డబ్బులు ఇవ్వను, పొద్దు కూకిన తర్వాత ఇల్లు తుడవడం ఏంటి, ఈ మాటలు వాడుతూ ఉంటారు. ఇది యాక్చువల్లీ ఫ్యాక్ట్స్ అండి. ఖచ్చితంగా ఇది మీరు ఫాలో అవ్వండి. ఆఖరిది 8వది ఏంటి అంటే పాత క్యాలెండర్స్ కానీ, ఆగిపోయినటువంటి గడియారాలు కానీ, ఆగిపోయినటువంటి పనిచేసేవి ఆగిపోయినవి కొన్ని ఉంటాయండి. గడియారాలు, వస్తువులు, పరికరాలు, యంత్రాలు ఏదైనా అంటే అలాగా పని చేస్తూ ఆగిపోయినటువంటివి కొన్ని సెంటిమెంట్గా ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు, ఏదైనా కావచ్చు.
సో అలాంటివి ఇంట్లో అస్సలు ఉండకూడదండి. దానివల్ల మీ ప్రోగ్రెస్ ఆగిపోతుంది, ఖచ్చితంగా మీ ప్రోగ్రెస్ ఆగిపోతుంది. ఎప్పుడు మైండ్ యాక్టివ్గా ఉండాలి, ఎనర్జీగా పనిచేయాలి అనుకుంటే అలాంటి పాత వస్తువులు ఎప్పుడూ కూడా ఆగిపోయినవి ఇంట్లో ఉంచొద్దు. అది క్లాక్స్, గడియారాలు కావచ్చు, లేకపోతే క్యాలెండర్స్ కావచ్చు, ఏదైనా సరే ఉంచొద్దు. ఈ 8 కూడా ఒకసారి మీరు మీ ఇంట్లో ఏదైనా ఉందో లేదో చెక్ చేసుకుని చూడండి. ఉంటే దానికి సంబంధించిన చేంజెస్ నేను చెప్పినట్టుగా కరెక్షన్ చేసుకుని చూడండి. ఎనర్జీస్ అనేటువంటివి ఎంత చేంజ్ అవుతాయో, మీ మైండ్ సెట్ ఎలా మారుతుందో, తర్వాత ఇంట్లో ఉండేటువంటి ప్రశాంతత కానీ, మనీ ఫ్లో కానీ, సేవింగ్స్ నిలబడడం కానీ ఎంతలా బాగుంటాయో మీరే చూస్తారు చాలా తొందరలో. సో ఉమాగారు, ఇంకా ఎవరికైనా కూడా అంటే ఇప్పుడు వస్తువుల ప్రభావంతో పాటు మనకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని జాతక రీత్యా కూడా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మీ దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటర్నల్ చాట్ చూపించుకొని వాళ్ళ యొక్క పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఇలాంటివే కాకుండా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కూడా ఈ ఇంట్లో ఉండేటువంటి ప్రధానమైన ముఖ్యమైన వస్తువులు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఏంటనేటువంటి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి. నన్ను కలవాలి అనుకున్నా, లేకపోతే జాతక దోషాల కోసం, జాతక పరిశీలన కోసం మాట్లాడాలి అనుకున్నా కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు అపాయింట్మెంట్ డీటెయిల్స్ వివరాలన్నీ కూడా వివరంగా చెప్తారు. ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత జాతకాన్ని విశ్లేషణ చేసి వాస్తు ప్రకారం ఏదైనా దోషాలున్నా ఖచ్చితంగా శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.